నమస్తే, వెల్కమ్ టు బాడీ మైండ్ అండ్ సోల్. మీకు తెలుసా అండి, గత 5 సంవత్సరాల్లో 20% వరకు యంగ్ అడల్ట్స్లో అంటే 20 నుంచి 30 సంవత్సరాల వయసులో సూయిసైడల్ బిహేవియర్ బాగా పెరిగింది. ఇక డిప్రెషన్ అంటారా, లెక్కలేనంత. దీంతోపాటు మనకి ఎన్నో సమస్యలు, ఎన్నో ఒత్తిళ్లు. ఈ పర్టికులర్ ఏజ్ గ్రూప్లో ఇది ఎందుకు అని అడుగుతారా? డెఫినెట్గా, ఎందుకంటే టీనేజ్ నుంచి సడన్గా అడల్ట్స్ అయ్యేటప్పటికి, పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి ఏదో ఒక కొత్త పెద్దరికం, ఏదో ఒక కొత్త రెస్పాన్సిబిలిటీ, ఎన్నో ఒత్తిళ్లు, ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ కూడా వీళ్ళ మీద ఉంటాయి. ఈ అంశాలపై విశ్లేషించుకోవడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ సి వీరేందర్, సీనియర్ కౌన్సిలర్ అండ్ సైకాలజిస్ట్ అట్ యూ&మీ కౌన్సిలింగ్ సెంటర్. నమస్తే డాక్టర్ గారు, వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. డాక్టర్ గారు, ఇప్పుడు కొత్తగా ఒక టర్మ్ కాయిన్ అయింది, న్యూ అడల్ట్ అని. సో ఈ న్యూ అడల్ట్తో వచ్చే న్యూ ప్రాబ్లమ్స్ గురించి ఏమైనా చెప్తారా? న్యూ అడల్ట్ స్టేజ్లోకి రాగానే జరిగే మొట్టమొదటి పోరాటం ఏంటని అంటే, ఇట్ ఈస్ ఐసోలేషన్ ఫర్ ద ఐడెంటిటీ. అంటే ఇన్ని రోజుల వరకు టీనేజ్లో ఉన్నప్పుడు పేరెంటల్ కేరింగ్ కానీ, పేరెంటల్ సపోర్ట్ కానీ ఇచ్చే ప్రాసెస్ లోపల తనకున్న అబ్స్ట్రాక్ట్ థింకింగ్ నుంచి ఒక కాంక్రీట్ థాట్ ప్రాసెస్ వైపు ప్రయాణం చేసే పరిస్థితి లోపల ఈ న్యూ అడల్ట్హుడ్ స్టార్ట్ అవుతుంది. కాగానే తనకి కావాల్సిన కెరీర్లో ఎస్టాబ్లిష్ కావడం కానివ్వండి, లేదు వస్తున్న ఛాలెంజెస్ని ఎలా తీసుకోవాలనే విషయాల పట్ల కానివ్వండి, లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏ కెరీర్ పై వెళ్తే తను ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతాడు, తను అనుకున్న జీవితాన్ని కోరుకోగలుగుతాడు అనేది ఒక పార్ట్. రెండోది, ఈ వయసులోనే కన్ఫ్యూజన్తో పాటు ఉండేది ఏంటంటే, తను రాబోయే ఛాలెంజెస్ని ఎదుర్కోవడంలో కొంత స్కేరీ ఫీలింగ్ ఉంటుంది. మనం ఏమంటున్నాం అంటే, న్యూ అడల్ట్ నుంచి ఒక క్వార్టర్ లైఫ్ క్రైసిస్ అని అంటాం. సో ఈ ప్రాసెస్లో ఉండే అన్నీ కూడా ఈ స్ట్రెస్ అండ్ స్టార్మ్ లైఫ్లోంచి వీటిని ఇంకొంచెం కన్సాలిడేట్ చేసుకొని తనను ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రాసెస్లో వచ్చే డిస్టర్బెన్స్ వల్లనే ఎక్కువ మంది యువత ఈ సూసైడ్ వైపు దారి చేయడం, తర్వాత తనకు వచ్చే సాడ్నెస్ని ఎలా అర్థం చేసుకోవడం తెలియకపోవడం, ఈ ఏజ్లో ఉండాల్సిన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలో కూడా తెలియకపోవడం వల్లనే ఎక్కువ మంది యువత ఈ డిప్రెషన్ బారిన పడుతున్నారు. సో ఈ క్వార్టర్ లైఫ్ క్రైసిస్లో వచ్చే మేజర్ అంశాలు ఏంటి? మొట్టమొదటిగా అయితే తన కెరీర్ సెటిల్మెంట్ అండి. రెండవది రిలేషన్షిప్ మేనేజ్మెంట్. అంటే ఆల్రెడీ తను చేస్తున్న కెరీర్లో ప్రయాణం చేస్తున్నప్పుడే తనకు ఆపోజిట్ సెక్స్ తోటి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ కావడం. సో ఈ ఎస్టాబ్లిష్ అయిన రిలేషన్షిప్ని ఎట్లా దీన్ని మ్యారేజ్ వైపు కన్వర్ట్ చేసే ప్రాసెస్లో ఉండే ట్రబుల్స్, అమ్మాయి తరఫున ఉన్న అబ్బాయి తరఫున ఉన్న ఇష్యూస్ కావచ్చు, లేదు వీళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చే ఇష్యూస్ కావచ్చు. తను కెరీర్లో సెటిల్ కావాలి. అన్నిటికంటే చాలా ముఖ్యమైనది ఏంటంటే, చాలా తొందరగా సెటిల్ అయ్యి తక్కువ టైంలోనే ఎక్కువ మనీ సంపాదించే సెటిల్మెంట్ని కోరుకునే ప్రాసెస్లోనే ఎక్కువ మందికి క్రైసిస్ రావడం. తర్వాత ఈ రిలేషన్షిప్ని కంటిన్యూ చేస్తూనే ఏజింగ్ ఉన్న పేరెంట్స్ కూడా ఉంటారు, వాళ్ళతో కూడా రిలేషన్షిప్ని బెటర్మెంట్గా చేయాలి. ఈ ఎస్టాబ్లిష్ అయిన రిలేషన్షిప్ తోటి పేరెంట్ని కన్విన్స్ చేయాలి, తన కెరీర్ సెటిల్మెంట్ చేసుకోవాలి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ తెచ్చుకోవాలి. సో ఇవన్నీ కూడా ఒకేసారి తన మీద దాడి చేయడం మూలాన తను నిజంగానే ఒక లాస్ట్ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఈ సమస్యలన్నిటినీ నన్ను నేను పోగొట్టుకుంటున్నానేమో, నేను దేని మీద పట్ల కూడా సరైన ఏకాగ్రతతో పని చేయలేకపోతున్నానేమో, దేని మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తే వీటన్నిటిని కూడా నేను బెటర్మెంట్గా సెటిల్ చేసుకోగలను అనే విషయాల పట్ల విపరీతమైన ఆందోళన మొదలవుతుంది. ఎప్పుడైతే మనిషికి ఆందోళన ఎక్కువ అవుతుందో తన సెల్ఫ్ ఎస్టీమ్ కూడా తగ్గిపోతుంది. అంటే తన పట్ల తాను చూసుకునే విధానం కూడా మారిపోతుంది. నేను వీటన్నిటినీ సరైన పద్ధతిలో మూవ్ చేయడానికి, వీటన్నిటిని కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి నాకున్న శక్తి సామర్థ్యం సరిపోయేమో, నేను ఇంకా తొందరగానే వీటి పట్ల ఇంకొంచెం ఎక్కువ నైపుణ్యం నేర్చుకొని ఉండాల్సిందేమో అనే భావజాలం ఎప్పుడైతే తనకు మొదలవుతుందో తను సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గిపోయిపోవడం, తర్వాత ఇష్యూస్ని సరైన పద్ధతిలో హ్యాండిల్ చేయకపోవడం మూలన కొంత లిథార్జీ డెవలప్ కావడం, దాంతో అది సాడ్నెస్ కన్వర్ట్ కావడం, ఇవన్నీ కూడా నువ్వు సెటిల్మెంట్ కాలేదనే విషయం ఇటు పేరెంట్ నుంచి, ఇటు రిలేషన్షిప్ నుంచి, తర్వాత పీర్ గ్రూప్ నుంచి కూడా విపరీతమైన ఒత్తిడి మొదలవుతుంది. ఈ ఒత్తిడి ఎప్పుడైతే అవుతుందో ఇమ్మీడియట్గా వచ్చే ఇష్యూస్ ఏంటంటే యాంగ్జైటీ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. ఈ వచ్చిన యాంగ్జైటీ వల్ల తను హ్యాండిల్ చేసుకోకపోవడం వలన అగ్రెషన్, చిన్న చిన్న విషయాలకే చిరాకు పడడం, అది ఇంట్లో డిస్టర్బ్ చేస్తుంది, రిలేషన్షిప్ని డిస్టర్బ్ చేస్తుంది. సో ఇదంతా కూడా ఒక క్రైసిస్లోకి నెట్టివేయబడి స్లోగా వీటిని హ్యాండిల్ చేసుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్తే నేను బెటర్ కాగలుగుతున్నాను అనే విషయాల పట్ల కూడా క్లారిటీ లేకపోవడం మూలాన కొంతమంది పదే పదే ఆలోచించుకొని ఈ నెగిటివ్ సెల్ఫ్ టాక్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. ది నెగిటివ్ సెల్ఫ్ టాక్ ఎప్పుడైతే మొదలవుతుందో స్లోలీ దే గో అవే ఫ్రమ్ ది సిచ్యువేషన్.
పేరెంట్తో మాట్లాడు, ఆపోజిట్ సెక్స్ రిలేషన్షిప్తో మాట్లాడరు, పీర్ గ్రూప్స్ తోడు మాట్లాడడు, నాకు నేనే ఆలోచించుకొని నాకు నేనే సొల్యూషన్ తెచ్చుకుంటానని ఒక ఐసోలేషన్ విధించుకొని అది తద్వారా తను మెల్లిగా ఈ సూసైడల్ టెండెన్సీ వైపు వెళ్ళేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఒక కంఫర్ట్ జోన్లోంచి ఇంకొక కంఫర్ట్ జోన్ ఎస్టాబ్లిష్ అయ్యే వరకు మనం ఎప్పుడూ ఒక ఎమోషనల్ క్రైసిస్లోనే ఉంటాం. సో ఈ క్రైసిస్లోంచి ఎలా బయటపడాలి, ఈ క్రైసిస్ ఎలా ఉంటుంది ఒకసారి చెప్తారండి? అంటే ఈ క్రైసిస్ ఎట్లా ఉంటుందని అంటే, మనం కొత్త ప్రదేశానికి వెళ్ళేసరికి అక్కడున్న ఎంప్లాయ్మెంట్లో ఉండే మన కలీగ్స్ కానివ్వండి, లేదు ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళినప్పుడు మనం అక్కడ రూమ్ తీసుకొని ఉన్నప్పుడు చుట్టుపక్కల నైబర్స్ కానివ్వండి, వాళ్ళది కొత్త లాంగ్వేజ్ అయి ఉండొచ్చు, కొత్త కల్చర్ అయి ఉండొచ్చు, మనం చాలా దూరం ప్రయాణం చేసి రావచ్చు. ఇవన్నీ కూడా మనని మనం కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఒక ఛాలెంజ్గా కావచ్చు, లేదు మనం ఆవిష్కరించే ప్రాసెస్లలో మనని ఇబ్బంది పెట్టే అంశం కూడా మరి మారచ్చు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ లుక్ ఎట్ ద ఇష్యూ. సో ఇది కొంతమంది పిల్లలకి టీనేజ్లో ఉన్నప్పుడే ఈ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ స్కిల్స్, తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ బాగా నేర్చుకున్న వాళ్ళైతేనేమో దీన్ని చాలా ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఎమర్జ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ ఇలా థింకింగ్ స్కిల్స్ నేర్చుకొని వాళ్ళకి మాత్రం ఇది నిజంగానే చాలా క్రైసిస్ని క్రియేట్ చేస్తుంది. అలాంటి క్రైసిస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, కొత్త ఉద్యోగంతో సఫర్ అయ్యేవాళ్ళు, కొత్త వ్యక్తులతో సఫర్ అయ్యేవాళ్ళు, ఇమ్మీడియట్గా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడమా, లేదు పేరెంట్స్తో మాట్లాడమా, లేదు ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇలాంటి ఇష్యూ వస్తుంది, నాకు అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి, దీనివల్ల నాకు యాంగ్జైటీ లెవెల్స్ పెరుగుతున్నాయి, నాకు నైట్ స్లీప్ డిస్టర్బ్ అవుతుంది, అపటైట్ కూడా డౌన్ అయిపోతుంది, నైట్ మేర్స్ వస్తున్నాయి, ఇలాంటి ఇష్యూస్ని ఎప్పుడైతే ఐడెంటిఫై చేస్తారో బెటర్ ఏంటంటే బెస్ట్ ఫ్రెండ్తో మాట్లాడడం, పేరెంట్స్తో మాట్లాడడం, తర్వాత ఒక ప్రొఫెషనల్ కౌన్సిలర్తో కూడా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే ఈ ఇష్యూస్ నుంచి తను సాఫీగా వచ్చిన రెస్పాన్సిబిలిటీని తన బెటర్మెంట్కు ఉపయోగించుకోవడానికి అవకాశంగా మార్చుకునే ప్రాసెస్ మనకు అవైలబిలిటీలో ఉంది. హాయ్ సందీప్, వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. చెప్పండి, మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు యాజ్ ఎ యంగ్స్టర్ హూ హస్ జస్ట్ స్టార్టెడ్ వర్క్? బీటెక్ అయిపోయేదాకా నాకు అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఎందుకంటే ఇంట్లో చెప్పడానికి ఇది మంచి ఇది చెడు అని చెప్పడానికి ఇంట్లో అమ్మా నాన్నలు ఉండేవాళ్ళు, ఫ్రెండ్స్ అంటే సొంత ఊర్లో ఉన్నప్పుడు ఏంటి అంటే ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ డిస్కస్ చేసుకోవడానికి ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు. కానీ బీటెక్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా పేరెంట్స్ని వదిలి ఒక సిటీకి వెళ్ళడం, అంటే నేను సిటీలో పుట్టి పెరగలేదు కాబట్టి నేను ఒక టౌన్లో పుట్టి పెరిగాను. సో బీటెక్ అయిపోగానే జాబ్ కోసం అని తప్పకుండా ఏదో ఒక సిటీకి వెళ్ళాలి. సో అలా నేను ఒక సిటీకి వచ్చాను. మొదట్లో నాకు గూగుల్లో జాబ్ వచ్చినప్పుడు చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. కాకపోతే ఈవన్నిటి గురించి ఆలోచించాను, నేను పేరెంట్స్ని మిస్ అవుతాను, ఒక్కడనే ఉండాల్సి వస్తుంది, లేకపోతే ఒక పీజీలో ఉండాల్సి వస్తుంది అని. అలానే హైదరాబాద్కి వచ్చాను, జాబ్లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ 1 month ఫాదర్ ఉన్నారు, సో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఎప్పుడైతే మా డాడ్ నన్ను వదిలి వెళ్ళిపోయారో ఇంకా అక్కడి నుంచి నేను నా గురించి ఇంకా ఆలోచించడం, ఇంకా పనులన్నీ చాలా స్లోగా జరగడం. ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు ఇంట్లో, అమ్మ హెల్ప్ చేయడానికి, నాన్నగారు ఇలా చెప్పడానికి. కానీ నేను నా సొంతగా పనులు ఎప్పుడైతే స్టార్ట్ చేశానో చాలా కష్టం అనిపించేది అండ్ బాగా థింక్ చేసేవాడిని. ఒక్కొక్కసారి నేను జాబ్ కూడా ఎగ్గొట్టేవాడిని, అలా లీవ్స్ ఎక్కువ పెట్టేవాడిని. ఇంకా వర్క్ ఇనీషియల్గా మొదట్లో చాలా ఎక్సైటెడ్గా ఉన్నా కానీ తర్వాత ఏమైందంటే బోర్ కొట్టేసింది జాబ్. ఇంకా అక్కడి నుంచి నేను ఏంటంటే జాబ్స్ మారటం మొదలుపెట్టాను. చాలా వరకు వేరే వేరే కంపెనీస్లో జాబ్ తెచ్చుకున్నాను అండ్ స్టెబిలిటీ అనేది లేదు, స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది బాగా. చెప్పడానికి మాట్లాడడానికి ఎవరు ఉండేవాళ్ళు కాదు, ఒంటరిగా ఉండేవాడిని. ఫ్రెండ్స్ ఉన్నా కానీ వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉండేవి. సో ఒక్కడనే అయిపోయాను. ఒక్కరే అయిపోయేటప్పటికి మీ ప్రాబ్లమ్స్తో మీరు ఎలా డీల్ చేసుకున్నారు? హూ వాస్ దేర్ టు హెల్ప్ యూ? అండ్ జాబే కాకుండాను ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? నిద్ర సరిగ్గా పట్టేది కాదు నాకు అండ్ హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చేవి. తర్వాత ఎక్కువసేపు ఎవరితోనో మాట్లాడాలి అన్న ఇది ఎక్కువ అయిపోయేది. సోషల్ నెట్వర్కింగ్కి బాగా ఎడిక్ట్ అయిపోయాను నేను. ఎంతసేపు సెల్ ఫోన్ పట్టుకొని నిద్రపోయేవాడిని, సెల్ ఫోన్ పక్కన ఉండాలి అంతే. సో అలాగా నాకు డిజిటల్ అమ్నీషియా అనేది వచ్చిందేమో అని నేను అనుకుంటున్నాను. ఫేస్బుక్లో అదేంటంటే ఒకలాంటి ఎక్సైట్మెంట్ అనమాట. ఫేస్బుక్లో ఏం జరుగుతుంది, ఎంతసేపు ఎవరితో చాట్ చేయాలి, ఎంతసేపు ఒకళ్ళతో నేను మాట్లాడాలి, అంటే నా వరకు నేను సెల్ఫ్గా థింక్ చేసుకునే టైం అనేది నేను నా కోసం ఇచ్చుకునేవాడిని కాదు. సందీప్, మీ ఫ్రెండ్స్లో ఇంకేమైనా మీరు అడిక్షన్స్ నోటీస్ చేశారా ఈ సోషల్ మీడియా అడిక్షన్ కాకుండాను? ఫ్రెండ్స్లో ఒకవేళ రిలేషన్షిప్ బ్రేక్ అయినప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్కి బాగా లోన్ అవుతూ ఉంటారు. ఐ మీన్ ఇట్ మైట్ బి హుకప్ ఆర్ డేట్స్కి వెళ్ళటం కానీ
సో దానివల్ల ఏంటి అంటే ఇది మంచి ఇది చెడు ఇంట్లో చెప్పడానికి ఎవరూ లేరు. వాళ్ళ ఇండివిజువాలిటీ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో నేను చేస్తుంది రైట్, నేను ఒక అడల్ట్ అయిపోయాను, సో నేను చేస్తున్న దాన్ని నేను జస్టిఫై చేసుకోగలను అన్న ఒక అభిప్రాయంతో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. సో అది బ్యాడ్ అని వాళ్ళకి తెలియదు అనమాట. సో నా ఫ్రెండ్ ఒకసారి ఏమన్నాడంటే రిలేషన్షిప్ ఫెయిల్ అయిపోయింది, సో లెట్ us గో ఫర్ పబ్. నేను అన్నాను పబ్లో ఏం చేస్తావు నువ్వు అన్నా. ఏముంది తాగుతాను అన్నాడు. సో తాగటం వల్ల ఏమవుతుంది అన్నాను. నేను టెంపరీగా బాధని మర్చిపోతాను అన్నాడు. సో ఈ థింకింగే నాకున్న చాలామంది ఫ్రెండ్స్కి ఉందన్నమాట. స్ట్రెస్, ఒత్తిడి, డిప్రెషన్, కన్ఫ్యూజన్ సందీపే కాదు, సందీప్తో పాటున్న ఇతర యువత కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. డాక్టర్ గారు, ఈ ప్రాబ్లమ్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? జనరల్గా హ్యూమన్కి ఎప్పుడైనా ఒక ఛాలెంజ్ కానీ ఒక టాస్క్ వచ్చిందనుకోండి, యూ నో దట్ బ్రెయిన్ హ్యాస్ ఓన్లీ 2 రెస్పాన్సెస్, ఫైట్ ఆర్ ఫ్లైట్. సో ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఈ ఫ్లైట్ ఆప్షన్ తీసుకుంటారు, అంటే పారిపోవడం. నిజానికి ఒక టాస్క్ వస్తే పోరాడు లేకుంటే పారిపో అనే మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 2 ఆప్షన్స్లో ఎక్కువ మంది పారిపోవడానికే అవకాశం తీసుకుంటారు. పారిపోవడం అంటే ఏంటి అంటే సమస్య గురించి ఎలా హ్యాండిల్ చేయాలో దానికి సంబంధించిన నైపుణ్యం నేర్చుకోకుండా తాత్కాలికంగా మనం దీని నుంచి ఎలా ఉపశమనం పొందొచ్చు అనేది ఎక్కువ ఆలోచిస్తారు. దానిలో భాగంగానే అయితే డ్రగ్ తీసుకోవడమా, లేకుంటే తాగడమా, లేకుంటే ఎమోషనల్ ఈటింగ్ ఎక్కువ తినడమా, లేకుంటే తినకుండా దాని గురించి సమస్య గురించి బాధపడడమా అనేది ఎక్కువ జరుగుతుంది. సో ఇలాంటి సమస్యలున్న ఎవరైనా సరే, అది యూత్ కావచ్చు, లేదు ఇంకొంచెం లేట్ అడల్ట్లో ఉన్నవారైనా సరే, ముందు ఆలోచించాల్సి ఏంటంటే ఈ సమస్యను నిజంగానే నేను మర్చిపోవడానికి నేను తాగుతున్నాను కదా, వాట్ ఈజ్ మై ఎయిమ్ ఆఫ్ డూయింగ్ లైక్ దిస్? దీనివల్ల నిజంగా నేను ఏం సాధించబోతున్నాను? ఇవాళ తాగుతాను, ఇవాళ మర్చిపోతాను, మళ్ళీ ఈ సమస్య రేపు పొద్దున్న లేచి నా ముందు నిలబడుతుంది. దీన్ని ఎలా నేను హ్యాండిల్ చేయాలి? ఈ హ్యాండిల్ చేయాలంటే నాకు స్పెషల్గా ఏమైనా నైపుణ్యాలు ఉన్నాయా, లేదు నేను ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి నేర్చుకొని ఈ సమస్య నేను సాల్వ్ చేయగలనా లేదా, లేదు సమస్య ఎవరి నుంచి అయితే వస్తుందో వాళ్ళ దగ్గరికే వెళ్ళి దీన్ని ఏమైనా మనం రిజాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉందా? మనిషికి మధ్య కాన్ఫ్లిక్ట్లు ఉండేది అనేది చాలా సహజమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ నమ్మడం చాలా ఇంపార్టెంట్. ఒక సేయింగ్ ఉందండి, ఒక సోషలిస్ట్ ఒకసారి అన్నారు, అంటే ద గ్రేటెస్ట్ కామనాలిటీ అమంగ్ పీపుల్ ఏంటంటే డిఫరెన్సెస్ అట. అంటే ప్రజలందరి మధ్యలో కామనాలిటీ ఏంది అనేది డిఫరెన్స్ ఉండడం. కాబట్టి వ్యక్తుల మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్, అది పేరెంట్ వల్ల వచ్చే కాన్ఫ్లిక్ట్ కావచ్చు, లేదు స్నేహితుల వల్ల వచ్చే కాన్ఫ్లిక్ట్ కావచ్చు, ఈ డిఫరెన్స్ అనేది చాలా సహజమైంది అని గుర్తించడం, ఆ డిఫరెన్సెస్ని మనం రెస్పెక్ట్ చేయగలిగే స్టేట్ ఆఫ్ మైండ్ మనం అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించడం అనేది ఒక సొల్యూషన్. రెండోది, నేను కొత్త ప్రాంతానికి వచ్చాను, కొత్త ఛాలెంజ్ నేను తీసుకున్నాను, ఈ కొత్త ఉద్యోగం నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నప్పుడు ఏ అంశాలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి? నిజంగానే ఆ సబ్జెక్ట్లో ఉండే టెక్నికాలిటీ నన్ను బాధ పెడుతుందా, లేదు నేను పనిచేస్తే వాతావరణంలో ఉండే కొలీగ్స్ వల్ల మనకు సమస్య వస్తుందా, నేర్చుకున్న అంశాన్ని రీప్రొడ్యూస్ చేయ విషయంలో సమస్య వస్తుందా, లేదు నా బాస్ వల్ల సమస్య వస్తుందా? సో ఇవన్నిటిని మనం ప్రాబ్లమ్ను ఫిక్స్ చేయగలిగే అవకాశాన్ని మనం తీసుకోవడం ఒక పార్ట్ అయితే, వెళ్ళి మేనేజర్ గారితో మాట్లాడితే నా సమస్య ఏమైనా సాల్వ్ అవుతుందా, లేదు సీనియర్ మోస్ట్ ఎంప్లాయీస్ తోటి నా సమస్యను చెప్పుకుంటే ఇక్కడ ఉన్న సమస్యలు ఆల్రెడీ వాళ్ళు ఎప్పుడో ఫేస్ చేసి ఉంటారు కాబట్టి దాని నుంచి సొల్యూషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందా అనేది ఆలోచించగలిగే స్థాయిలోకి వీళ్ళకి మనం నైపుణ్యాలు నేర్పించాలనే ఆలోచన అది తల్లిదండ్రులకు రావడం కానీ, లేదు పీర్ గ్రూప్లో ఉండే స్నేహితులు కానీ కనుక చెప్పగలిగితే డెఫినెట్గా ఈ సమస్య నుంచి ఎక్కువ మంది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇష్యూస్ కామన్, స్టార్మ్ కామన్, క్రైసిస్ కామన్. ఎక్కడైతే క్రైసిస్ ఉంటుందో అక్కడ డెవలప్మెంట్కి ఎక్కువ అవకాశం ఉంటుందనే ధోరణితో మనం చూడాలి. మన లిమిటేషన్స్ ఇక్కడికే ఉన్నాయి, ఈ లిమిటేషన్స్ మనం ఎన్లార్జ్ చేసుకోవడానికి మనకు ఎన్నో సెంటర్స్ ఉన్నాయి, కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి, లేదు టెక్నికల్గా మనం వెనకబడి ఉన్నామనంటే టెక్నికల్ నేర్చుకోవడానికి మనకు ఎన్నో ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. వాటి ద్వారా మనం నేర్చుకోవడం ద్వారా మనం అభివృద్ధి చేసుకోవడానికి మనకు ఎన్నో అవకాశాలు ఇప్పుడున్న పరిస్థితిలో ఉన్నాయనే విషయాన్ని గుర్తించి ఆ వైపు కనుక ప్రయాణం చేయగలిగితే డెఫినెట్గా ఇప్పుడున్న యూత్ హైలీ క్రియేటివ్, హైలీ అంబిషియస్, హైలీ ఎనర్జెటిక్, హైలీ ఎంథియాస్టిక్ కూడా, ఇవన్నీ లక్షణాలతో పాటు సమస్యను ఎదుర్కోవడానికి కావాల్సిన నైపుణ్యాలు లేవు కాబట్టి ఆ నైపుణ్యాలు కూడా నేర్చుకునేడానికి ముందుకొస్తే డెఫినెట్గా ఈ యూత్ ఇప్పుడు గతం కంటే ఎక్కువ వండర్స్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుందని నా ఉద్దేశం. డాక్టర్ గారు, మీరు మ్యారేజ్ అండ్ రిలేషన్షిప్స్ గురించి మీరేమంటారు? వాట్ ఇస్ అడ్వైస్ యు గివ్ ద యూత్ అన్నమాట? అసలు పెళ్లి కంటే ముందు, పెళ్లి తర్వాత ఏమి ఇష్యూస్ వస్తాయి, పెళ్లి కంటే తర్వాత మనం ఎలా ఉండాలనే విషయాల పట్ల పూర్తిగా అర్థం చేసుకోకుండానే, పూర్తిగా దాని మీద చర్చ లేకుండానే నువ్వు బాగున్నావు, నేను బాగున్నాను, నీ సాలరీ బాగుంది, నా సాలరీ బాగుంది, మనం చాలా హ్యాపీగా ఉంటాం అని ఈ కన్వీనియన్స్ మీదనే మాట్లాడుకోవడం వల్లనే ఎక్కువ మంది క్రైసిస్లోకి ఎంటర్ అవుతున్నారు. కాబట్టి మనం ఏం చెప్పొచ్చానంటే, ఇప్పుడు యువత క్రైసిస్లో, పెళ్ళైన తర్వాత క్రైసిస్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే పెళ్లి తర్వాత ఎలా ఉండాలనే విషయాల స్పష్టత లేదు. మన బిలీఫ్స్ ఏంటి, మన వాల్యూస్ ఏంటి, అవతల వ్యక్తి బిలీఫ్స్ ఏంటి, అవతల వ్యక్తి వాల్యూస్ ఏంటి, మనం ఎక్కడ ఒక కామనాలిటీని మనం ప్లాన్ చేసుకోవాలనే విషయాల పట్ల ఒక అవగాహన లేకపోవడం వలన ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి ఏ యువతి యువకులైనా సరే
ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నప్పుడు అది ఇంటర్ క్యాస్ట్ కావండి, ఇంటర్ స్టేటస్ కావచ్చు, ఇంటర్ స్టేట్ కావచ్చు, కానీ ఈ విషయాల మీద స్పష్టత వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటే క్రైసిస్ నుంచి ఒక బెటర్మెంట్ లైఫ్కు లీడ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళు మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు పెళ్ళయి అమ్మానాన్నలు వాళ్ళమ్మనాలు కానీ వీళ్ళమ్మన్న కానీ ఉన్నప్పుడు దీన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి. ఫస్ట్ ఒక రిలేషన్షిప్లో ఉండాల్సిన విషయం ఏంటంటే, యువత అందరూ గుర్తుంచుకోవాల్సింది 2 విషయాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటంటే ఫర్గివ్ అండ్ ఫర్గెట్. రిలేషన్షిప్లో చాలా రోజులు కంటిన్యూ చేయాలి అని అంటే ఫస్ట్ ఎదురుని క్షమించడం నేర్చుకోవాలి, జరిగిన విషయాల్ని మర్చిపోవడం నేర్చుకోవాలి. ఈ రెండింటిని కనుక వాళ్ళు ప్రాక్టీస్ చేయగలిగితే రిలేషన్షిప్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ గ్రేట్ అండ్ వండర్ఫుల్గా కంటిన్యూ అవుతుంది. అదే కాకుండా ఒకరి వ్యక్తి ఇంకో వ్యక్తి పట్ల వాళ్ళకు ఉండాల్సింది ఏంటంటే ట్రస్ట్ ఉండాలి, తర్వాత రెస్పెక్ట్ ఉండాలి. అవతల వ్యక్తుల భావాలకు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవడం, అవతల వ్యక్తి యొక్క సిచ్యువేషన్కి వాళ్ళను మనం ట్రస్ట్తో చూడడం, ఈ 2 ఇద్దరు వ్యక్తులు కనుక కలకాలం నిలుపుకోని విధంగా ఇద్దరు పనిచేస్తే. ఇంకోటి చాలా ఇద్దరు వ్యక్తులకు తెలియాల్సింది ఏంటంటే, ఒక రిలేషన్షిప్ను కంటిన్యూ చేయాలి చాలా కాలం పాటు అంటే ఇద్దరు ఆ రిలేషన్షిప్ పట్ల పనిచేయడం నేర్చుకోవాలి. దే షుడ్ వర్క్ ఫర్ ద రిలేషన్షిప్. పేరెంట్స్ వృద్ధులైపోతున్నారు అండ్ ఈ వయసులో వాళ్ళు కూడా పేరెంట్స్ అవుతారు. సో ఈ న్యూ పేరెంటింగ్ యాజ్ వెల్ యాజ్ మేనేజింగ్ వాళ్ళ పేరెంట్స్ మేనేజ్ చేసుకోవడం ఎలా? ఒక న్యూలీ వెడ్ కపుల్ కనుక పేరెంట్గా మారిన క్షణంలో వాళ్ళందరూ కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, పెళ్లిగానే మనం పేరెంట్ కావాల్సిన అవసరం ఉందా లేదా అని ఒకటండి. పెళ్ళైన తర్వాత మనం ఎన్ని రోజులలోగా మనం చైల్డ్ని కనాలి, మనం ఫైనాన్షియల్గా బెటర్మెంట్ అవుతామా, సైకలాజికల్గా రెడీ ఉన్నామా, ఎమోషనల్గా మనం బిఫిటింగ్గా ఓవర్కి సరిగ్గా ఉన్నామా లేవా, ఇవన్నీ మనం ఆలోచించుకున్న తర్వాత దే షుడ్ ప్లాన్ ఫర్ ఏ చైల్డ్. ఈ రోజు కూడా ఇప్పటికి కూడా నా దగ్గరికి ఈ కాన్ఫ్లిక్ట్తో వచ్చే కపుల్స్ వస్తే మాట్లాడితే, ఏంటి పెళ్ళి ఈ సంవత్సరం కాలేదు, మీరు అప్పుడే చైల్డ్ని ఎట్లా ప్లాన్ చేసుకున్నారు అంటే వాళ్ళు ఇచ్చే ఎంత గమ్మతైన ఆన్సర్ ఉంటుందంటే, తెలియదండి అట్లా తెలియకుండానే అట్లా అయిపోయింది అని అంటారు. ఇట్స్ ఏ సాడ్ సిచ్యువేషన్. ఇప్పుడు ఒక చదువుకోలేని వాళ్ళు మాట్లాడితే దానికి అర్థం ఉంటుంది, కానీ వీళ్ళందరూ హైలీ క్వాలిఫైడ్ అయి ఉంటారు. ఒకసారి అమెరికాకు ట్రిప్ వెళ్ళొచ్చి ఉంటారు, చాలా సోషల్ ఇష్యూని కన్సర్న్తో చూసిన వాళ్ళు ఉంటారు, బట్ ఆన్సర్ మాత్రం చాలా అమాయకమైన అజ్ఞానమైన జవాబు వాళ్ళు ఇస్తూ ఉంటారు. కాబట్టి ఫస్ట్ వీళ్ళందరూ కూడా నేర్చుకోవాల్సిందంటే, చైల్డ్ని మనం ప్రొడ్యూస్ చేయడానికి నిజంగానే మనకు అన్ని రకాలైన స్టేట్ ఆఫ్ సిచ్యువేషన్ కరెక్ట్గా ఉన్నామా లేదా అది ఆలోచించుకొని చేయడం. రెండోది, ఓల్డ్ పేరెంట్స్ ఉన్నారు, వీళ్ళ బాధ్యత మనం ఎంతవరకు తీసుకోవాలి, ఏ రకమైన బాధ్యత మనం తీసుకుందాం. మనం తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్లో పెడితే నిజంగానే వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా, లేదు మనం నిజంగానే సపోర్ట్ ఇవ్వడానికి మనం రెడీగా ఉన్నామా లేదా. అలాగే స్పౌజ్ని మనం ఎట్లా రెడీ చేస్తున్నాం, అది అమ్మాయి తరఫున పేరెంట్స్ కానివ్వండి, లేదు అబ్బాయి తరఫున పేరెంట్స్ కానివ్వండి, వీళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాల్సిన అవసరం ఉందనే సంగతిని ఇద్దరు కూడా పెళ్లికంటే ముందే దీన్ని డిస్కస్ చేసి దానికి ఒక కంఫర్టబుల్ ప్లాట్ఫామ్ను మనం క్రియేట్ చేస్తేనే ఇది పేరెంట్స్ని యాజ్ వెల్ యాజ్గా న్యూలీ వెడ్ సిచ్యువేషన్ని కంఫర్టబుల్గా చేసుకునే అవకాశం ఉంటుంది. లేకుంటే మాత్రం పెళ్ళైన మొదటి రోజు నుంచే మనం చూస్తున్న అన్ని క్రైసిస్లు క్రీప్ అయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకుంటుందంటే ఫాల్స్ ప్రామిస్లు చేస్తారు. అబ్బాయి తరఫున అమ్మాయికి భరోసా ఏమిస్తారంటే, మా పేరెంట్స్ ఇప్పుడే రారు, మనం ఎట్లాగూ మనకు బయటికి వెళ్తున్నాం, ఉంటే ఒక నెల రోజులు ఉంటారు, మనం బెంగళూరు వెళ్తాం లేదంటే అమెరికా వెళ్తాం, ఎట్లాగ ఆఫర్ వస్తుంది అని అంటారు. కానీ నిజానికి అది రిజల్ట్ సిచ్యువేషన్కి వచ్చేసరికి బెంగళూరు ఆఫర్ క్యాన్సిల్ అవుతుంది, యూఎస్ఏ ప్రోగ్రామ్ పోస్ట్పోన్ అవుతుంది, పేరెంట్స్ వచ్చి ఇంట్లోనే ఉంటారు, ఇంకా అప్పటి నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇలాంటి విషయాల పట్ల ఒక క్లారిటీతో కనుక మనం ప్రజెంట్ చేయగలిగితే, పేరెంట్ని మనం ఎప్పుడైనా మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని అవతల వ్యక్తికి క్లియర్గా కమ్యూనికేట్ చేయాల్సిన బాధ్యత ఉందనే సంగతిని ఇద్దరు కూడా గుర్తించి దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తామనేది ఇద్దరు సమస్యగా తీసుకొని హ్యాండిల్ చేయగలిగే స్థాయిలో వాళ్ళు వేయగలిగితే ఈ సమస్యను చాలా వరకు మనం రిజాల్వ్ చేయొచ్చండి. కానీ ఎక్కువసారి జరిగేది ఏంటంటే, ఫాల్స్ ప్రామిస్ చేసి బ్రేకప్ వచ్చేసరికి ఇద్దరు వ్యక్తుల మధ్య కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయ్యి ఇది రిలేషన్షిప్పే బ్రేకప్కు దారితీసేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ట్రస్ట్ రెస్పెక్ట్ తోటి రిలేషన్షిప్ని కొనసాగించే క్రమం లోపల క్లారిటీ ఆఫ్ థాట్, బెటర్ కమ్యూనికేషను, గుడ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, తర్వాత చాలా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ ట్రాన్సాక్షన్ కనుక చేసుకుంటే రిలేషన్షిప్ చాలా కాలం పాటు బెటర్ అండ్ ఒక హార్మోనియస్గా ఉండేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. సో డాక్టర్ గారు, మన యంగ్ ప్రేక్షకులకి మీరు ఎలాంటి అడ్వైస్ ఇస్తారు? ఒకవేళ ప్రొఫెషనల్గా కనుక గ్లిచెస్ వస్తున్నాయి, నాకు చాలా క్రైసిస్ స్టార్ట్ అయింది, నాట్ ఏబుల్ టు డూ అనే ఆలోచన ఎప్పుడైతే వస్తుందో, ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మన స్కిల్స్ ఎంతవరకు అప్డేట్గా ఉన్నాయి,
దట్స్ నెంబర్ 1. దీన్ని అప్డేట్ చేసుకోవడానికి అయితే మన సీనియర్ దగ్గరికి వెళ్ళడమా లేదు ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మనం రెగ్యులర్గా మన నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. రెండోది, రిలేషన్షిప్లో ఇష్యూస్ వచ్చినప్పుడు ఒకటి అవతల వ్యక్తితోటి మనం చాలా ఓపెన్గా చాలా ట్రస్ట్వర్తీగా ఉండేందుకు ప్రయత్నం చేయడం. మూడోది, చాలా ఇష్యూస్ వచ్చినప్పుడు మనకు చాలా ఆత్మీయంగా ఉన్న వ్యక్తులతోటి మాట్లాడగలడం. ఎవరో ఒక వ్యక్తిని పూర్తిగా విశ్వసించడానికి మనం సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందనేది గుర్తించడం. తర్వాత పేరెంట్స్ ఉంటే పేరెంట్స్తో మాట్లాడుకోవడం. అది కాదన్నప్పుడు ఒక ప్రొఫెషనల్ కౌన్సిలర్ని మీట్ కావడం అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మీరు గుర్తించడం. ఇది నామోషి కాదు, ఇది చాలా అవసరమనే విషయాన్ని గుర్తించి వెంటనే ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి నీకున్న సమస్యలను సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం. తర్వాత రిలేషన్షిప్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఇది మనం బ్రేకింగ్ వైపే దారి తీయాలి, ఇంకా నాకు వేరే సొల్యూషన్ లేదని ఆలోచించకుండా అవతల వ్యక్తితోటి మనం ఏం చేయాలనుకుంటున్నాం, నాకెందుకు ఇట్లాంటి ట్రబుల్ వస్తుందనే విషయాన్ని చాలా పారదర్శకంగా, తర్వాత రిలేషన్షిప్లో ఫర్గివ్ అండ్ ఫర్గెటింగ్ అనేది ఉంటుంది. రిలేషన్షిప్ చాలా రోజులు కంటిన్యూ చేయాలి అని అంటే మనం రిలేషన్షిప్లో ఉన్న ఇద్దరు కూడా వర్క్ చేయాలి అనే విషయాన్ని గమనించడం, గుర్తించడం. తర్వాత పేరెంట్స్ని మనం కేర్ చేయాలి అని అంటే ఆ విషయం మన స్పౌస్తో చాలా క్లియర్గా లాంగ్ టర్మ్ గోల్స్ని చర్చించి వాళ్ళు ఎంతసేపు మనతో ఉంటారు, మన ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఎంతవరకు ఉందనే విషయాన్ని కూడా చర్చించినప్పుడు డెఫినెట్గా రిలేషన్షిప్లో ఉన్న క్రైసిస్ మినిమైజ్ అవుతుంది. క్రైసిస్ రావడం అనేది చాలా కామన్ అనే విషయాన్ని మీరు గుర్తించాలి. మేము చాలా క్లియర్గా ఉన్నాం, అయినా క్రైసిస్ వచ్చింది అని అంటే ఏదో ప్రాబ్లం ఉంది, మాకు ఇద్దరికి కంపాటబుల్ కాలేదని ఆలోచించకుండా క్రైసిస్ ఈజ్ వెరీ కామన్. మనము హ్యాండిల్ చేయడం, దానికి సంబంధించిన నైపుణ్యాలు నేర్చుకోవడం, దాన్ని హ్యాండిల్ చేస్తే డెఫినెట్గా మీ లైఫ్ బాగుంటుంది. డాక్టర్ గారు, ఇక్కడికి మీరు విచ్చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. జీవితంలో నెగ్గాలి అంటే కొన్ని నైపుణ్యతలు మనం మాటిమాటికి నేర్చుకుంటూనే ఉండాలి. కానీ ఈ ఫేజ్ అనేది, ఈ యంగ్స్టర్స్ ఫేజ్ అనేది ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫేజ్ లైఫ్లో. సో అనవసరంగా వర్క్ అని, రెస్పాన్సిబిలిటీస్ అన్ని, ఎన్నో క్రైసిస్ తోటి మీరు అనవసరంగా బాక్డౌన్ అవ్వకండి. ఎందుకంటే జీవితం అనే బాటలో ఇవన్నీ మామూలే. క్రైసిస్ మామూలే, స్ట్రెస్ మామూలే, సొల్యూషన్స్ కూడా మామూలే. సో లైఫ్ని ఈజీగా తీసుకోండి, బ్యాలెన్స్ చేసుకోండి అండ్ హ్యావ్ ఎ గుడ్ లైఫ్.